పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, గరం మసాలా, కోడిగుడ్లు తీసుకుని మంచి ఫ్రైడ్ ఆనియన్ ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఆయిల్ వేసి కాగగానే జీలకర్ర వేసేసి అది కొద్దిగా వేగినాక పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసి కాస్త ఉప్పు వేసి వాటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆయిల్లో వేస్తే మాడిపోతుందని. ఉప్పు వేస్తే కొంచెం నీరు వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కూడా తొందరగా మాడవని ఈ టెక్నిక్ని యూస్ చేస్తాను. కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ అన్నీ కూడా 4 ఎగ్స్ పగలగొట్టి అందులో వేసేసి వాటిని ఏం కదిలించకూడదు. కదిలించకుండా ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టేస్తే ఏ ఎగ్‌కి ఆ ఎగ్ చక్కగా ఉడికిపోతుంది. వాటిని మెల్లమెల్లగా వన్ బై వన్ దానికి విడదీసుకొని టర్న్ చేసుకోవాలి. ఇది నేను మా అత్తగారి ఇంట్లో నేర్చుకున్న కర్రీ. నేను అంతకు మునుపు టకా మొత్తం కలిపేసేదాన్ని. దానివల్ల మొత్తం తుక్కు తుక్కు అయిపోయి ఎగ్స్ అది వేరేలాగా తయారయ్యేది. బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్ పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. అలా చేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత అది వేగినట్టు అనిపించినప్పుడు కాస్త కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. చాలా ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇది చక్కగా అన్నంలో కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఇది ఎవ్వరైనా చేసుకోవడానికి వీలుగా ప్రిపేర్ చేసిన కర్రీ అండి. ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు. చూస్తేనే నోరూరుతుంది కదండీ! ఇదిగో తీసుకోండి, మీరు కూడా ఒక ముద్ద తిని టేస్ట్ చెప్పండి.